శంకర్, మన జీవితాంతం పాలు నీళ్ళలా ఇలాగే కలిసి మెలిసి ఉండాలి. కల్తీ ప్రేమ అనుకుంటారేమో లీలా. యు నాటి. రియల్లీ? పోనీ మన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోకూడదు. అంటే నన్ను ఉంచుకుందామని అనుకుంటున్నావా? లేదు, పిచ్చెక్కిన పక్షుల్లా ఇలా బోట్ల మీద తిరుగుదాం. You sweet darling. నా కళ్ళ ముందే నా వైఫ్ ఇంకొకటి షేర్ చేసుకోవడం నేను చూడలేను. కాల్చేయి. ఓకే సార్, కాల్చేరా. నీ అబ్బ కాల్చమన్న సిగరెట్ కాదు వాళ్ళని. ఓహో అలాగే. కాల్చు, కాల్చరా. ఓపెన్ చేస్తే ఎవడా టోపీ లేపింది? వాళ్ళకి ఏం చేస్తే ఈడి టోపీ ఎలా ఎగిరింది? కొట్ట వంకరగా ఉంటుందండి. అయితే ఈసారి వంకరగా ఏం చేయి వాళ్ళకి తగులుతుంది. అలాగే. ఏమైంది? వాళ్ళు వేసిపోతారండి. ఓకే ఓకే. గాలికి ఎగురుంటలే, నువ్వు చెప్పు. బొద్దుగా ముద్దుగా ఉన్న హీరోయిన్ అదేటి నేను అసలు ఇమ్ముగా మెరుపు తీగలా ఉంటదన్నా? నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే నేడు స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి. ఎవరు అంటే నేనా? యా, అయినా మీకేం తక్కువ? అన్ని ఎక్కువే. పేపాలా ఉంది ఇది హీరోయిన్ ఏంటి, ఒరియాలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు, ద గ్రేట్ సావిత్రి లవ్గా ఉండేది కదా. జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ వీళ్ళందరూ తనలాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మావంటే డబ్బాలు ల్యాబ్లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడుకుంటా పక్కకు తప్పుకో. ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి? అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే నిర్మాత, మీరే హీరోయిన్. ఎవ్వడు చూడ్డు. ఎందుకు చూడరు? కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే బళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్ ఓ, నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే, ఆయన బుట్లో వేస్తున్నాడు. నువ్వు మోస్తావా? నువ్వు చెప్పు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాను మా ఊళ్ళో చూడరు. అసలు మీ ఊర్లో రిలీజ్ చేయవా? మా ఊళ్ళో సొత్తారులే, నువ్వు చెప్పు. కామేశ్వరి నా మాట విను. నువ్వు ఆగా. మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం డైరెక్టర్ గారు. ఓకే, రూమ్ లో అయితే ఇంకా బాగుంటది. కామేశ్వరి, ఇది అన్యాయం. నేను ఎంతో కష్టపడి నేను రాంగ్ రూట్ పట్టించాను. నాకు హ్యాండ్ ఇవ్వడం ధర్మం కాదు. సార్